మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వీడాలని రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మోహన్ రెడ్డి, ఉసనయ సంజన్న పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అన్ని తహసీల్దార్ల ఆఫీసులోకి వచ్చినాయి. ఇంకా కొన్ని తెలియక రైతులంతా కూడా తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ వాటి చుట్టూ తిప్పుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులకు ఒకటే క్లియర్గా చెప్తున్నాం, మీరు 22A1 కాలంకు సంబంధించినట్టు కానివ్వండి, ఇనామ్ ల్యాండ్స్కి సంబంధించినట్టు కానివ్వండి, బంజరు భూములకు సంబంధించినటువంటి కానివ్వండి, ఏదైనా సరే లిస్టు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ రైతు ఏ సమస్యతో తిరుగుతున్నాడో వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే సార్, మీరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, 50th ఫైనాన్స్ కానివ్వండి, కొన్ని డబ్బులు చూడగలిగినాము. మా జీవితంలో మేము ఎందుకు ఆ ప్రభుత్వంలో సర్పంచులుగా ఎన్నుకున్నామని చెప్పేసి బాధపడినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మొరపెట్టుకున్నటువంటి సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు కూడా ఈ మండలంలో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ మండలాన్ని అభివృద్ధి దిశగా కృషి చేయడానికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా 2019లోనే ఇది ఒక్కసారి మాత్రమే ఎంపీపీ తెలుగుదేశం పార్టీ అయింది. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ జూపాడు బంగ్లా ఎంపీపీ అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నట్లునే ఈ మండలంలో ప్రజలు ఆదరించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ రోజులు వచ్చాయని చెప్పేసి కూడా ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇదే మీ మండలానికి సంబంధించి 9 వర్కులకు దాదాపు 60 వర్కులకు ఫేజ్ లో దాదాపు 2,26,00,000 ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చాం. జనగామ జిల్లాలో విద్యాశాఖ